ఐఎమ్ డాక్టర్ సాంబశివరావు, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ప్రతిమ హాస్పిటల్. ఇప్పుడు మళ్ళా కోవిడ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. సో కొత్త వేరియంట్ వస్తూ ఉంది. సో ఈ టైంలో మనకి గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కొంచెం వివరంగా చూద్దాం. సో ఈ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కోవిడ్ ఎక్కువగా సోకుతుందా అంటే అది కరెక్ట్ కాదు. అందరికీ ఎలాగా ఎఫెక్ట్ అవుతుందో, ఇన్ఫెక్ట్ అవుతుందో అలానే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్ అలానే సోకుతుంది. కాకపోతే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దాని యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. దానివల్ల మరణాలు సంభవించే శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందరికీ నార్మల్గా కోవిడ్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మందికి జలుబు, జ్వరంతో తగ్గిపోతే ఈ హార్ట్ ప్రాబ్లంలో వచ్చిన వాళ్ళకి ఎక్కువ మందికి అది నిమోనియాగా దారితీయడం, దానివల్ల చాలా కొంతమందిలో మళ్ళీ అది మరణాలకు దారితీయడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది గుండె జబ్బులు అంటే ఎటువంటి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చేస్తుంది అంటే హార్ట్ ఫెయిల్యూర్, అంటే మనకి ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువగా ఉండడం, ఈఎఫ్ అంటాం. మనకి 2 day రిపోర్ట్లో ఈఎఫ్ అంటాం. అది తక్కువగా 50 కంటే తక్కువగా ఉండడం అట్లా హార్ట్ ఫెయిల్యూర్. అలానే డైలేటెడ్ కార్డియోమయోపతీస్ ఉన్న వాళ్ళకి, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతో గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సైనోటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇటువంటి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే కొందరికి పుట్టుకతో గుండెలో ఉన్న ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ యొక్క డిఫెక్ట్ ఒకటి ఉంటుంది. దాన్ని బ్రుగడా సిండ్రోమ్ అంటారు. ఆ ప్రాబ్లమ్ని మనం ఈసీజీలో ఐడెంటిఫై చేస్తాం. అది నార్మల్ ఉన్నప్పుడు వాళ్ళకి జనరల్గా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్ని కండిషన్స్లో మాత్రమే అటువంటి వాళ్ళకి గుండె హార్ట్ అరెస్ట్, కార్డియాక్ అరెస్ట్లు సంభవిస్తాయి. ఆ బ్రుగడా సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు, సో 39 degrees Celsius కంటే ఎక్కువ ఫీవర్ వచ్చినప్పుడు ఇటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా బ్రుగడా సిండ్రోమ్ వచ్చిన వాళ్ళు కూడా ఫీవర్ని కంట్రోల్లో ఉంచుకోవడం, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. అలానే ఏట్రియల్ ఫిబ్రిలేషన్, చాలామందిలో ఒక హార్ట్ యొక్క రిథమ్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం, ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది సో ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో, ఆల్రెడీ వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో చూస్తాం. సో ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఏమన్నా ఈ కోవిడ్ యొక్క ప్రమాదమా అన్నప్పుడు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఒక్కటే ఎప్పుడు దానివల్ల ప్రమాదం ఉండదు. కాకపోతే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఎక్కువగా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళలో, అలానే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇతరత్ర గుండె సమస్యలు ఉన్న వాళ్ళలో ఉంటుంది. కాబట్టి సో అలా ఉన్న వాళ్ళకి ఈ కోవిడ్ వల్ల మరణాలు కానీ, ఈ సివియర్ డిసీజెస్ రావడం కానీ అవకాశం ఉంటుంది. అలానే మనకి చాలా వరకు వైరస్ అనేది లంగ్స్కే కాకుండా డైరెక్ట్గా హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్నే మయోకార్డైటిస్ అంటారు. సో ప్రీవియస్గా కోవిడ్ కానీ వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనకి మయోకార్డైటిస్ రావడము, గుండె వీక్ అవ్వడము, ఆ తర్వాత మనకి రికవర్ అయినవడం అలా జరుగుతూ ఉంటుంది. సో అలా ప్రీవియస్గా కరోనా వైరస్ వచ్చినప్పుడు కానీ వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ మయోకార్డైటిస్ వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇది మయోకార్డైటిస్ లాగా మళ్ళీ గుండెకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది నార్మల్ వాళ్ళకంటే కొంచెం అధికంగా ఉంటుంది. సో ఒకసారి మయోకార్డైటిస్ హిస్టరీ అంటే ప్రీవియస్గా వచ్చిన హిస్టరీ ఉన్నవాళ్ళు సో ఇట్లా కోవిడ్ వచ్చినప్పుడు కానీ వేరే ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు ఒకసారి 2 day చేసుకొని గుండె యొక్క డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అందరిలానే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీళ్ళు మాస్క్ ధరించడం, హ్యాండ్ హైజీన్గా శానిటేషన్తో కడుక్కోవడం, సో చేతుల్ని ఎక్కువగా మనకి ముక్కుకి, నోటికి దగ్గరగా తీసుకురాకుండా ఉండడం, ఎక్కువ క్రౌడ్ ప్లేసెస్లో కానీ ఏదైనా జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం అనేది చాలా అవసరం. అదేవిధంగా ఈ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి సీజనల్ ఫ్లూస్ అంటే ప్రతి సంవత్సరము కొన్ని రైనీ అండ్ వింటర్ సీజన్స్లో వచ్చే నిమోనియా లాంటి జబ్బులను కూడా దూరంగా ఉంచుకోవాలి. దీనికోసంగా మనకి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు, సివియర్ హార్ట్ డిస్ఫంక్షన్ అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది ఈఎఫ్ అనేది 35 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇయర్లీ వేసుకున్నప్పుడు మనకి ఈ సివియర్ నిమోనియాస్ని అవాయిడ్ చేయడము, దానివల్ల సంభవించే మరణాలను కూడా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కోవిడ్, ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్కి ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసంగా సో హెల్తీ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. జనరల్గా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ అనేది రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో మీ యొక్క ఈజెక్షన్ ఫ్రాక్షన్ బట్టి డాక్టర్ యొక్క డైలీలో ఎంత వాటర్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారో అంత వాటర్ తీసుకోవాలి.
అలానే డైలీ ఎక్సర్సైజ్, ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూనే ఎక్సర్సైజ్ అనేది ఆపకుండా కంటిన్యూ చేయాలి. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, అలానే సైక్లింగ్. సో వీటిని ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఆర్ కార్డియో ఎక్సర్సైజెస్ అంటారు. ఇవి 15 నుంచి 30 నిమిషాల వరకు డైలీ చేసుకోవాలి. అలానే ఈ మెడికేషన్స్ దగ్గరికి వస్తే, ఈ కోవిడ్ వచ్చినా కానీ, ఫీవర్ వచ్చినా కానీ, మనం ఆల్రెడీ వాడుతున్న గుండె మెడికేషన్స్ కానీ, బీపీ మెడికేషన్స్ కానీ, ఎటువంటి పరిస్థితుల్లో మనకి డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడు మనం వాటిని ఆపకూడదు. సో ఈ జాగ్రత్తలన్నీ మనం పాటిస్తే ఈ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ కోవిడ్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.